జై సాయి మాస్టర్. రామభక్త శ్రీ రంగన్న బాబు చరితం పంచమాధ్యాయం శ్లోకం. రాజేంద్ర సత్యసంధం దశరథ తనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకావిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిం. సీతామహాదేవి నోము చేసుకుని ప్రసాదం పంపుట. ఒకనాడు గుంటూరు నుంచి రంగన్న బాబు ఏలూరు వచ్చారు. ఏలూరులో ఉన్నన్ని రోజులు ప్రతిరోజు కృష్ణమూర్తి ఇంటికి వచ్చేవారు. ఒకరోజు ఉదయం 7 గంటల సమయంలో రంగన్న బాబు కృష్ణమూర్తి ఇంటికి వచ్చి 11 గంటల వరకు ఉన్నారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు ఉన్నారు. మళ్ళీ 7 గంటలకు వచ్చి రాత్రి 10 గంటల వరకు ఉండి కృష్ణమూర్తితో, అయ్యగారు శ్రీ రామచంద్ర ప్రభువు నన్ను వాసుదేవాలయమునకు రమ్మంటున్నారు. సీతమ్మ వారు నోము నోచుకున్నారట అని చెప్పి వెళ్ళిపోయారు. రంగన్న బాబు వెళ్ళిన వెంటనే కృష్ణమూర్తి సత్యవతమ్మ గారెలు భోజనం చేసి పడుకునే ప్రయత్నంలో ఉన్నారు. అప్పుడు సమయం 11 గంటలైంది. నిద్రపట్టి పట్టినట్లుగా ఉండగా రంగన్నబాబు అమ్మగారు, అయ్యగారు అని కేక వేసి పిలిచారు. వెంటనే కృష్ణమూర్తి తలుపులు తెరిచాడు. రంగన్నబాబు చేతిలో పెద్ద అరిటాకు పొట్లం ఉన్నది. వారు ఆ పొట్లం విప్పి అరిటాకును 4 ముక్కలుగా చేసి ఒక్కొక్క ముక్కలో ఒక గార, ఒక ఆవడ చొప్పున కృష్ణమూర్తికి, వారి భార్య కుమార్తెకు వరుసగా పెట్టి ఆరగించమని చెప్పారు. రంగన్నబాబు గారికి వాసుదేవాలయములో ప్రసాదము పెట్టగా వారు ఆరగించి ప్రసాదము కృష్ణమూర్తి ఇంటికి తెచ్చి ఇచ్చారు. ఆ సమయంలో కృష్ణమూర్తి కుమార్తెకు జ్వరం వచ్చి లంకణములో ఉండగా ఆ విషయాన్ని రంగన్నబాబుకు చెప్పారు. ఏమీ పర్వాలేదు, తెల్లవారేసరికి జ్వరం తగ్గి కులాసాగా ఉంటుంది, ఏమి భయం లేదు, పెట్టండి అని రంగన్నబాబు చెప్పుచు, అయ్యగారు సీతమ్మ వారి నోము పూర్తయిన వెంటనే దక్షిణపు వీధిలో ఉండే కృష్ణమూర్తి గారికి, వారి భార్య సత్యవతమ్మ గారికి, బిడ్డలిద్దరికీ ప్రసాదం పెట్టి రావోయ్ రంగన్న అని చెప్పి అరిటాకులో ప్రసాదం ఇవ్వగా నేను తీసుకువచ్చాను అని చెప్పాడు. కృష్ణమూర్తి అతని కుటుంబ సభ్యులు ఆ ప్రసాదాన్ని స్వీకరించే వరకు బాబుగారు అచ్చటనే ఉన్నారు. ఆ గారెలు, ఆవడలు, అప్పడము అంత పెద్దగా ఉన్నాయి. ఆవు నేతితో ఆ గారెలు, ఆవు పాలతో ఆవడలు చేసినారని, ఆ విషయం సీతమ్మ స్వయముగా మీకు చెప్పమన్నారని రంగన్న బాబు కృష్ణమూర్తి, సత్యవతమ్మలకు తెలిపాడు. సీతమ్మ వారు ఆ రోజు గారెల నోము నోచుకున్నారని రంగన్న బాబు వారికి చెప్పాడు. ప్రసాదం స్వీకరించిన వెంటనే ఆ అరిటాకు ముక్కలు రంగన్న బాబు తీసుకుని వెళ్ళి ఆ రాత్రే కృష్ణ కాలువలో కలిపారు. మర్నాడు రంగన్నబాబు కృష్ణమూర్తి ఇంటికి వచ్చి సీతమ్మవారు స్వయంగా ఇచ్చిన అరటి ఆకు ముక్కలను బయట ప్రదేశములో వేయకూడదనే భావముతో కృష్ణ కాలువలో కలిపానని చెప్పడం జరిగినది. మధుసూదన పండు ప్రాప్తి. గత రాత్రి సీతమ్మవారు పంపిన ప్రసాదమును కృష్ణమూర్తి, సత్యవతమ్మ వారి పిల్లలు స్వీకరించిన తర్వాత రంగన్న బాబు చాలా పొద్దుపోయినది, ఇక పడుకోండి అని చెప్పి వెళ్ళారు. తలుపులు వేసి పడుకున్న 2 నిమిషాలకు రంగన్న బాబు మరలా వచ్చి కృష్ణమూర్తిని పిలవగా కృష్ణమూర్తి తలుపులు తెరిచాడు. అప్పుడు సమయం 12 గంటలు. లోపలికి వచ్చిన రంగన్న బాబు కృష్ణమూర్తితో, ఈ పండు ఏమిటో చెప్పండి అని దగదగా మెరుస్తున్న ఒక పండును చూపి ప్రశ్నించారు. ఆ పండును నొక్కగా గట్టిగా ఉన్నది. అది చిట్టీత పండని కృష్ణమూర్తి సమాధానం చెప్పాడు. అంతటా రంగన్న బాబు, ఇది చిట్టీత పండు కాదు, ఈ పండు పేరు మధుసూదన పండు. శ్రీ రామచంద్ర ప్రభు మీకు ఇవ్వమన్నారు. ఇప్పుడే దీనిని నోట్లో వేసుకోండి, నమలకండి. గోధుమ గింజ వలె జిగురుగా ఉంటుంది. ఒక్కసారిగా మృంగవద్దు. ఎంతసేపైనా బాగా నమిలి మృంగండి. పూర్తిగా తినే వరకు మీరు పడుకోవద్దు. అంతా పూర్తయిన తర్వాత మంచినీరు త్రాగి పడుకోండి అని కృష్ణమూర్తితో చెప్పి వెళ్ళారు. అంతటా కృష్ణమూర్తి ఆ పండును నోట్లో వేసుకున్న మొదలు నములుతూనే కూర్చున్నాడు. మొదట ఆ పండు పుల్లగా, కొంతసేపటికి చప్పగా, కారంగా ఉన్నది. మళ్ళీ నములుతున్న కొలది జిగురుగా ఉండి పళ్లకు పట్టుచున్నది. ఈ విధముగా తెల్లవారుజాము 3 గంటలకు కృష్ణమూర్తి ఆ పండును పూర్తిగా నమిలి తిన్నాడు. తర్వాత కృష్ణమూర్తి మంచినీరు త్రాగి పడుకుని యథాప్రకారం 5 గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకుని సంధ్యావందనాది కార్యక్రమములు పూర్తి చేసుకుని పాఠశాలకు బయలుదేరాడు. ఇంతలో రంగన్నబాబు వచ్చి, అయ్యగారు ఎలా ఉంది పండు, తినుటకు ఎంతసేపు పట్టింది అని అడిగారు. అంతటా కృష్ణమూర్తి ఆ పండును తినుటకు 3 గంటల కాలం పట్టినదని, దాని రుచి వివరాలు కూడా చెప్పాడు. అప్పుడు రంగన్నబాబు, ఇంతవరకు మధుసూదన పండు ఎవరికీ ప్రాప్తం కాలేదని, మీరు అదృష్టవంతులని చెప్పారు. మాగంటి సీతారామదాసు ఇంట్లో జరిగిన అద్భుతం. మాగంటి సీతారామదాసు అను భక్తుడు రంగన్నబాబుకి చిరపరిచితుడు. 1966వ సంవత్సరంలో ఒకరోజు రంగన్నబాబు, కృష్ణమూర్తి కలిసి శ్రీ సీతారామదాసు గారి ఇంట్లో పూజా కార్యక్రమానికి వెళ్ళారు.
మాటల మధ్యలో శ్రీ సీతారామదాసు రంగన్న బాబుతో సాకార దేవుని పటాల ముందు ఉంచిన పళ్ళు, ఫలహారము, నివేదిత అన్నములను సాకార దైవము ఆరగించునా? మనకు నిదర్శనం కనిపించునా? అని ప్రశ్నించారు. సీతారామదాసు ప్రశ్నకు రంగన్న బాబు ప్రత్యుత్తరమిస్తూ సాకార దైవము ఆరగించిన గుర్తులు తప్పకుండా కనిపిస్తాయని చెప్పారు. అందుకు సీతారామదాసు స్పందిస్తూ దైవం ముందు పెట్టిన నైవేద్యం ఆరగించిన గుర్తులు మాకు కనిపించవు. మా కర్మ కాబోలు అని అన్నారు. అంతటా రంగన్న బాబు సీతారామదాసుతో పూజా మందిరంలో నైవేద్యము సమర్పించి ఆరగించమని శ్రీ రామచంద్ర ప్రభుని ప్రార్థించండి. నేను కూడా ప్రార్థిస్తానని అన్నారు. వెంటనే సీతారామదాసు కృష్ణమూర్తి వద్దకు వచ్చి, కృష్ణమూర్తి గారు, మీరు మా ఇంట్లో పూజ చేయండి, ప్రభువుని ఆరగించమని చెప్పండి అని అన్నారు. అప్పుడు కృష్ణమూర్తి, మీ ఇంట్లో నేను పూజ చేయడం ఏమిటి? మీరే పూజ చేయాలి. ప్రభువుని నైవేద్యం ఆరగించమని ప్రార్థించండి అని సమాధానం చెప్పాడు. కృష్ణమూర్తి చెప్పిన సమాధానం విని రంగన్న బాబు, అయ్యగారు, మీరు పూజ చేయాలని సీతారామదాసు కోరుచున్నాడు, కాదనడం ఎందుకు? బహుశా శ్రీరామాజ్ఞ కాబోలు అని పలికారు. వెంటనే కృష్ణమూర్తి వారి పూజా మందిరంలోనికి వెళ్ళి పూజ చేశాడు. కృష్ణమూర్తి పూజ చేస్తుంటే ప్రక్కనే రంగన్న బాబు గారు, సీతారామదాసు గారు కూర్చున్నారు. సీతారామదాసు గారి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు సుమారు 75 మంది ఆ పూజా కార్యమునకు వచ్చారు. పూజ పూర్తయినది. బొంబాయి రవ్వ ఉప్మా, లడ్డూలు, పరమాన్నము, బత్తాయి, నారింజ సొనలు, ఆహ్, కా కొబ్బరికాయ ముక్కలు నివేదనగా సమర్పించారు. హారతి ఇచ్చిన తర్వాత రంగన్న బాబు పూజా మందిరం తలుపులు వేసి అందరిని బయటకు పిలిచారు. వెంటనే అందరము బయటకు వచ్చారు. 10 నిమిషాల తర్వాత సీతారామదాసు గారిని, కృష్ణమూర్తిని లోపలికి వెళ్లి నైవేద్యములను పరిశీలించమని బాబుగారు అనుజ్ఞ ఇచ్చారు. అప్పుడు కృష్ణమూర్తి, సీతారామదాసు పూజా మందిరంలోనికి వెళ్లి నైవేద్యమును పరిశీలించగా ఉప్మా మధ్యన 3 వేళ్లు గుచ్చిన గుర్తులు ఉండెను. లడ్లు చిదిమి ఉన్నాయి. బత్తాయి తొనలు తగ్గి ఉన్నాయి. అది చూసి సీతారామదాసు కృష్ణమూర్తిని కౌగిలించుకుని వెంటనే రంగన్న బాబు గారి వద్దకు వచ్చి, స్వామి ఆరగించారు, నా జన్మ తరించినది అని పలికిరి. అచ్చటకు వచ్చిన వారందరూ ఈ దృశ్యమును చూసి పడిరి. తర్వాత ప్రసాదములను అందరికీ ఇవ్వడము జరిగినది. ఈ సంఘటన జరిగిన 2-3 సంవత్సరాలకు సీతారామదాసు గారు పరమపదించారు. వక్కలగడ్డ వెంకటరత్నం ఇంట్లో కార్తీక మాసంలో జరిగిన సంఘటన. 1966వ సంవత్సరం కార్తీక మాసంలో కృష్ణమూర్తి కార్తీక పురాణము చదివేదానికి వక్కలగడ్డ వెంకటరత్నం తాతయ్య గారి ఇంటికి సా సాయంత్రం 6 గంటల సమయంలో వెళ్ళాడు. రంగన్న బాబు గుంటూరు నుంచి ఏలూరు వచ్చి ఉండడం వలన వారు కూడా వచ్చారు. అరటిపళ్ళు, బత్తాయి, కమల ఫలాలు, కొబ్బరి ముక్కలు, పిండి, పులిహోర వేర్వేరు పళ్ళెములలో దేవుని మందిరములో పీఠముపై నివేదనగా ఉంచబడ్డాయి. పురాణ పఠనము పూర్తి కాగానే హారతి ఇచ్చిన తర్వాత తలుపులు వేయడం జరిగినది. 10 నిమిషాల తర్వాత రంగన్న బాబు తాతయ్య గారిని పిలిచి తలుపులు తీసి బత్తాయి తొనలు ఎన్ని ఉన్నాయో, నారింజ తొనలు ఎన్ని ఉన్నాయో ఎంచమన్నారు. బత్తాయి తొనలు 2 తగ్గి ఉన్నాయని, నారింజ తొన 1 తగ్గి ఉన్నదని, పిండి పులిహోరపై స్వామివారు 3 వేళ్లు గుచ్చినట్లు కనిపించుచున్నదని తాతయ్య చెప్పారు. అందరూ ఆ దృశ్యమును గాంచి ఆనందించారు. తర్వాత ప్రసాదము అందరికీ ఇవ్వడం జరిగినది. ఎన్ని లీలలు చేయుచున్నా రంగన్న బాబు మాత్రము అవన్నీయు శ్రీ రామచంద్ర ప్రభువు గారి లీలలని, తన ప్రమేయము ఏమాత్రం లేదని భక్తులను నమ్మించేవారు. మండా జగన్నాథరావు గారి తోట ప్రక్కన చెరువు గట్టు మీద సూర్యభగవానుడు పాలును ప్రసాదించుట. 1966వ సంవత్సరం కార్తీక మాసంలో ఒకరోజు ఆదివారం ఉదయాన రంగన్న బాబు కృష్ణమూర్తిని మండా జగన్నాథరావు గారి తోటకు వెళ్ళాలి, కావున జగన్నాథరావు గారి ఇంటికి రమ్మని కోరగా కృష్ణమూర్తి వారింటికి వెళ్ళాను. అక్కడకు జమీందారు అయిన శ్రీ మోతే అంజరత్న రాజకుమార్ కారులో రావడంతో వారి కారులో కృష్ణమూర్తి, రంగన్నబాబు, మండా జగన్నాథరావు తాతయ్య తోటకు వెళ్ళారు. ఆ తోట ఏలూరుకు 5 లేక 6 మైళ్ళ దూరంలో ఉంటుంది. తోటలో వారందరూ భోజనాలు చేశారు. బాబుగారు కృష్ణమూర్తిని వారు భోజనం చేయు స్థలమునకు దూరముగా
కూర్చోపెట్టి బత్తాయి, జామ, బత్తాయి, జామ పళ్ళు ప్రసాదముగా ఇచ్చి, "భోజనం కంటే ఈ ప్రసాదం మంచిది గదా!" అని అన్నారు. పిమ్మట లేత కొబ్బరి నీరు గూడా ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అంజరత్న రాజకుమార్ రంగన్న బాబుతో, "ఈరోజు కార్తీక మాసంలోని ఆదివారం కావున మాకు సూర్యభగవానుని ద్వారా పాలను ఇప్పించిన తీర్థముగా స్వీకరిస్తాము" అని అడిగారు. అంతటా రంగన్న బాబు వారితో, "ప్రొద్దుగుంకేలోగా సూర్యభగవానుడిని అడుగుతాను. ఆయన ఇస్తే ఇస్తాను. ఇంతమందిలో ఒక్కడు అదృష్టవంతుడు ఉన్నా ఫలితం దక్కుతుంది" అని అన్నారు. సాయంత్రం సూర్యాస్తమయానికి 10 నిమిషాల సమయం మాత్రమే ఉన్నది. ఆ సమయంలో రంగన్న బాబు ఒక సీసా తెమ్మనమని కోరారు. ఎవరో సమీపమున ఉండే ఇంటికి వెళ్లి సీసా తెచ్చారు. అంతట రంగన్న బాబు అందర్నీ తోట ప్రక్కన గల చెరువు కట్ట పైకి తీసుకుని వెళ్లారు. అందరూ సూర్యునికి ఎదురుగా నిలబడ్డారు. రంగన్న బాబు సీసాను సంకలో పెట్టుకుని ధ్యాన నిమగ్నులై ధ్యాన నిమగ్నులై ఒక్క నిమిషము తర్వాత కళ్ళు తెరిచి తన చంకలోని సీసాను బయటకు తీయగా అందులో పాలు ఉన్నాయి. ఆ పాలను ఆ సమయంలో అచ్చట ఉన్న సుమారు 100 మందికి ఒక టీ స్పూను వంతున తీర్థముగా ఇవ్వడమైనది. ఆ సీసాను తిరిగి ఎవరింటి నుండి తెచ్చారో వారికి పంపివేశారు. అంతటా కృష్ణమూర్తి కారులో ఏలూరుకు వచ్చాడు. సీతమ్మ వారు సోది చెప్పుట. కృష్ణమూర్తి కుమారుడు 7వ తరగతి పరీక్షలో తప్పుటతో మళ్ళీ కట్టడానికి చదువుచుండగా మనసు చదువుయందు పోక, చదివినది జ్ఞాపకము లేక బాధపడేవాడు. ఒకనాడు కృష్ణమూర్తి కుమారుడు చదవాలని పుస్తకం తెరిచినంతనే నిద్రాదేవత ఆవహించి చదవలేకున్నాను. మనసులో ఏదో భయంగా ఉన్నది నాన్నా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పటికి పరీక్షలు 2 నెలలు ఉన్నాయి. వెంటనే కృష్ణమూర్తి వైద్యుడికి గాని, భూత వైద్యుడికి గాని చూపించాలని తలిచాడు. ఇంతలో ఒక సోదె చెప్పే మనిషి భుజానికి ఒక సంచి ధరించి, చేతిలో ఒక కర్ర పుల్లను పట్టుకుని సాయంత్రం కృష్ణమూర్తి ఇంటికి వచ్చి, "ఏమమ్మా, నేను సోది చెప్తాను, చెప్పించుకోండి. నాకు ఏమీ ఇవ్వక్కర్లేదు" అని సత్యవతమ్మతో చెప్పగా, తొలుత సత్యవతమ్మ సోదె చెప్పించుటకు ఇష్టపడలేదు. ఆ సత్ ఆ సమయంలో కృష్ణమూర్తి పాఠశాలలో ఉన్నాడు. అప్పుడు ఆమె సత్యవతమ్మతో, "మీ ఇంటికే వచ్చాను. మీకోసమే వచ్చాను. బియ్యము, డబ్బులు అక్కర్లేదు. మీరు వద్దు అనకుండా చెప్పించుకోండి" అని అంటూ గుమ్మం దగ్గరకు తనంతట తానే వచ్చి కూర్చుని సత్యవతమ్మ చేయి చూపించమని కోరగా, సత్యవతమ్మ ఆమెకు అరచేయి చూపించినది. ఆమె సత్యవతమ్మ చేయి చూసినంతలో ఆమె చేతిలోని పుల్ల అదృశ్యమై ఒక తాళపత్ర గ్రంథము సత్యవతమ్మ దృష్టికి గోచరించినది. అప్పుడు ఆమె మాట్లాడుచు, "మీ పిల్లవాడు పరీక్ష తప్పి బాధపడుచున్నాడు. ఎవరో గిట్టని వారు వీడి చదువులో అంత పైకి రావడమేమిటని ఒక స్త్రీ గ్రహమును పంపి చదువునందు మనస్సు లగ్నము కాకుండా చేశారు. అందువలననే పరీక్ష తప్పినది. బాబుని మనసులో ఏమి బాధపడవలదని చెప్పు. నేనున్నాను. ఆ భగవంతుడే రక్షిస్తాడు. ఈసారి తప్పకుండా ఉత్తీర్ణుడవుతాడు. ఈ గ్రంథము చూడమ్మా" అని తన చేతిలోని తాళపత్ర గ్రంథాన్ని సత్యవతమ్మకు చూపించడం జరిగినది. ఆ గ్రంథంలో శ్రీ రామచంద్రస్వామి, సీతాదేవి, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి చిత్రములు లిఖించబడి ఉన్నాయి. అప్పుడు సత్యవతమ్మ కుమారుడు, కుమార్తె స్వాములందరికీ నమస్కారములు చేసి కళ్ళకద్దుకున్నారు. అంతటా ఆమె ఆ గ్రంథమును మూసివేసి సత్యవతమ్మతో, "అమ్మా, ప్రొద్దుగుంకినది, ఇంటికి వెళ్ళాలి. మా అబ్బాయి ఏడుస్తాడు. కాస్త ఆవకాయ పచ్చడి పెట్టమ్మా" అని అడిగినది. అప్పుడు సత్యవతమ్మ, "ఈ సమయంలో ఆవకాయ పచ్చడిని తాకము. మరొకసారి ఇటు వచ్చినప్పుడు అడుగు, పెడతాను" అని అన్నది. అంతటా ఆమె, "అమ్మా, బాబు పరిస్థితి బట్టి మనస్సు సరిగా లేదంటున్నావు. పిల్లల కోసం చిన్న జాడీలో తీసిపెట్టావుగా, అందులో నుంచి ఒక ముక్క నాకు పెట్టమ్మా" అని అడిగారు. సత్యవతమ్మ ఆమెతో, "ఆవకాయ ముక్క ఆకులో పెట్టి ఇస్తే ఊట కారిపోతుందేమో, ఎందులో పెట్టి ఇవ్వను" అని అనగా, "నీకెందుకమ్మా, లోపలికి వెళ్ళి తీసుకునిరా" అని చెప్పి సత్యవతమ్మ ఆవకాయ పచ్చడి లోపలికి వెళ్ళి తీసుకుని వచ్చేసరికి ఆమె వీధి గుమ్మంలోనికి వెళ్ళి, ఏమి ఆశ్చర్యమో, ఒక ప్రక్కకు వంగి చేతితో గాజు గ్లాసును పట్టుకుని వచ్చి, "ఇందులో ఆవకాయ పచ్చడి పెట్టమ్మా" అని అన్నది. అంతట సత్యవతమ్మ ఆవకాయ పచ్చడిని ఆ గాజు గ్లాసులో ఉంచి తన పమ్మిటి కొంగును కట్టుకుని
పమ్మిట కొంగున కట్టుకుని ఉన్న పావలాను ఆమె చేతిలో పెట్టగా, ఆమె తొలుత వద్దంటూ తీసుకుని వెళ్ళింది. సత్యవతమ్మ వెంటనే వీధి గుమ్మంలోనికి వచ్చి చూస్తే ఆమె ఎక్కడా కనిపించలేదు. రెప్పపాటు కాలంలో ఆమె అదృశ్యం కావడం జరిగినది. కృష్ణమూర్తి పాఠశాల నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని సత్యవతమ్మ వివరించినది. నా 4 నెలల తర్వాత కృష్ణమూర్తి, సత్యవతమ్మ గారులు గుంటూరు వెళ్లి రంగన్న బాబును కలిశారు. మాటల మధ్యలో రంగన్నబాబు సత్యవతమ్మతో, "మీ ఇంటికి సోది చెప్పే ఆమె వచ్చినదా?" అని అడిగారు. అప్పుడు సత్యవతమ్మ జరిగిన విషయాన్ని వారికి వివరించడం జరిగినది. అప్పుడు రంగన్నబాబు అంతా విని, "మీ ఇంటికి సోది చెప్పే మనిషి రూపంలో వచ్చిన వారు సాక్షాత్తు సీతమ్మ తల్లి. మీకు ధైర్యం చెప్పడానికి శ్రీ రామచంద్ర ప్రభు వారి ఆజ్ఞపై వచ్చారు. ఆమె చెప్పినట్లుగా మీ పిల్లవాడు పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు. ఆరోగ్యవంతుడైన ఆరోగ్యవంతుడయ్యాడు. మీరిక భయపడనవసరం లేదు" అని చెప్పారు. కృష్ణమూర్తికి శ్రీ రామచంద్ర ప్రభు ఆశీస్సులిచ్చుట. 1968వ సంవత్సరంలో కృష్ణమూర్తికి ఆసనంలో కురుపు ఏర్పడగా డాక్టర్ నండూరి మృత్యుంజయరావు గారికి చూపించగా ఆపరేషన్ చేయాలని అన్నారు. కృష్ణమూర్తి ఈ విషయాన్ని రంగన్నబాబుకు చెప్పగా వారు కోదండరామస్వామితో మాట్లాడతానని చెప్పారు. 1968వ సంవత్సరం జూలై 11వ తేదీన డాక్టర్ రావు వెంకటాద్రి హాస్పిటల్లో కృష్ణమూర్తికి ఆపరేషన్ జరిగినది. హాస్పిటల్లో 18 రోజులు ఉన్నాడు. ఆపరేషన్ జరిగిన 5వ రోజు రాత్రి తెల్లవారుజామున 4 గంటలకు, అంటే తెల్లవారితే 6వ రోజున కృష్ణమూర్తికి ఒక కల వచ్చినది. ఆ కలలో కృష్ణమూర్తి ఇంట్లో ఉండే కోదండరామస్వామి పటము మరియు వెంకటేశ్వర స్వామి పటము నుండి దేదీప్యమానమైన వెలుగు ప్రసరించినది. ఆ వెలుగులో ఒక మారు వెంకటేశ్వర స్వామి, ఒక మారు కోదండరామస్వామి కృష్ణమూర్తికి దర్శనమిచ్చారు. మరొక వ్యక్తి కూడా దర్శనమిచ్చారు. వారి శిరస్సు కృష్ణమూర్తికి కనిపించినందున కృష్ణమూర్తి వారిని గుర్తుపట్టలేకపోయాడు. కలలో వారి వెంబడి కృష్ణమూర్తి గగన మార్గమున పర్వతములు, అరణ్యములు, ఉద్యానవనములు, దేవాలయములు, సరస్సులు చూస్తూ పోతున్నాడు. ఆ వ్యక్తి, "ఇది భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకమని, ఇవి అతల వితల సుతల తలాతల మహాతల పాతాళ లోకమని" చూపించగా కృష్ణమూర్తి ఆనంద పరవశుడైనాడు. మానవ శరీరముతోనే దర్శిస్తున్నానా అని కృష్ణమూర్తి తలిచాడు. అనేక మంది దేవతలు కనిపించారు. వారిని పలకరించకుండా నమస్కారములు చేస్తూ పోతూ ఉండగా వారు కృష్ణమూర్తిని ఆశీర్వదించారు. కృష్ణమూర్తికి ఇవన్నీ చూపిస్తున్న వ్యక్తి ఎప్పుడు అంతర్ధానమయ్యారో తెలియదు. వెంటనే కృష్ణమూర్తి జీవాత్మ ఒక్కసారిగా గగనతలము నుండి గబాలున శరీరములో పడినట్లు ఉండెను. వెంటనే కృష్ణమూర్తి మెలకువలోకి రాగా ఒక్కసారిగా శరీరము గజగజ వణికింది. నీరసముగా వచ్చినట్లయినది. కృష్ణమూర్తి కళ్ళు మూసుకునే, "రామా రామా" అని అంటూ, "ఈ మాయాలోకములో పడేశావా ప్రభూ" అంటూ ఏడ్చాడు. ఇంతలో శ్రీ రామచంద్ర ప్రభువు కృష్ణమూర్తికి దర్శనమిచ్చి భయము లేదని పలుకుచూ కృష్ణమూర్తిని 2 బాహువులతో లేవనెత్తి నీరసముతో గజగజ వణుకుచున్న అతని దేహాన్ని తన బాహువులతో నిమిరి మంచం మీద కూర్చోబెట్టి ఏమీ భయం లేదని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. శ్రీ రామచంద్ర ప్రభువు అంతర్ధానమైన తరువాత సత్యవతమ్మ కృష్ణమూర్తిని లేపి, "ఏమిటి కలవరిస్తున్నారు? ఏడుస్తున్నారు? ఏం జరిగింది? మళ్ళీ ఈ మాయాలోకములో పడేశావా స్వామీ అని అంటున్నారేమిటి?" అని కృష్ణమూర్తిని ప్రశ్నించినది. కృష్ణమూర్తి జరిగిన సంగతి అంతా సత్యవతమ్మకు చెప్పాడు. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత కృష్ణమూర్తి రంగన్న బాబుకు స్వప్న విషయాన్ని చెప్పాడు. అప్పుడు బాబుగారు కృష్ణమూర్తితో మాట్లాడుచూ, "ఇది నీ జన్మ సుకృతము. స్వామివారు దర్శనమిచ్చి ఆశీర్వదించారు" అని అన్నారు. అది మొదలు కృష్ణమూర్తి ఆరోగ్యము బాగుపడినది. శ్రీ దింటకుర్తి సుబ్బారావు మేడపైన మాకు ప్రసాదం ఇచ్చుట. 1969వ సంవత్సరంలో ఒకరోజు శ్రీ కృష్ణమూర్తి తన భార్య, కుమార్తెను వెంటబెట్టుకుని గుంటూరులో ఉంటున్న రంగన్నబాబు దర్శనార్థం బస్సులో బయలుదేరి సాయంత్రం 4 గంటలకు గుంటూరు చేరాడు. రంగన్నబాబు దింటకుర్తి సుబ్బారావు ఇంట్లో ఉంటున్నందున వారి ఇంటికి వెళ్ళి బాబును కలిసి సంభాషించారు. అప్పుడు రంగన్నబాబు, "మీరు కాళ్ళు చేతులు కడుక్కొని
పట్టుకొని రండి, స్వామి ప్రసాదములు ఇస్తారట అని అనగా కృష్ణమూర్తి భార్య, కూతురు కాళ్ళు చేతులు కడుక్కొని మేడపైకి వెళ్లారు. మేడ మీద వెళ్ళేసరికి రంగన్నబాబు మేడ మీద గదిలో తూర్పు వైపుగా నిలబడి కళ్ళు మూసుకుని ఉన్నారు. వారు చేతులు పైకెత్తగా రెప్పపాటు కాలంలో వారి చేతులలోకి 2 ఆపిల్ పండ్లు వచ్చాయి. ఆ పండ్లను కృష్ణమూర్తి చేతిలో పెట్టి మళ్ళీ కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి నిల్చున్నారు. వెంటనే వారి చేతిలోకి 20, 30 ద్రాక్ష పండ్ల గల గుత్తి వచ్చినది. అది కూడా కృష్ణమూర్తికే ప్రసాదించి ముగ్గురును ఆరగించమన్నారు. వారు రాత్రి 11 గంటల వరకు అనేక దైవ సంబంధ విషయాలను మాట్లాడుకొని ఆ రాత్రి సుబ్బారావు మేడ మీద పవళించారు. దింటకుర్తి సుబ్బారావు కుమారునచే కృష్ణమూర్తికి పైకం ఇప్పించుట. 1969 సంవత్సరంలో ఒకరోజు కృష్ణమూర్తి, సత్యవతమ్మ రంగన్నబాబు గారి దర్శనార్థం గుంటూరు చేరారు. అక్కడి నుండి చిలకలూరిపేట వెళ్ళవలసిన పని ఉన్నది. కృష్ణమూర్తి వద్ద పైకం తక్కువగా ఉన్నది. ఆ రోజు ఆదివారము. కృష్ణమూర్తి సుబ్బారావు వద్దకు వెళ్ళి చిలకలూరిపేట పోవుటకు నా వద్ద పైకము తక్కువగా ఉన్నది, రూ. 25 ఇస్తారా? నేను ఏలూరు వెళ్ళిన పిమ్మట మీకు పంపుతాను అని అడిగాడు. అంతట రంగన్నబాబు కృష్ణమూర్తితో నేనేమైనా డబ్బు పోగేసుకుని కూర్చున్నానా? ఈరోజు ఆదివారం, నా దగ్గర డబ్బు లేదు అని అన్నారు. అంతటా కృష్ణమూర్తి మేడ మీద ఉన్న రంగన్నబాబు గారి వద్దకు వెళ్ళగా వెంటనే బాబుగారు మీరేమైనా సుబ్బారావు గారిని ఇప్పుడు డబ్బు కావాలని అడిగారా? రూ. 25 కావాలా? అని ప్రశ్నించారు. వెంటనే కృష్ణమూర్తి ఆశ్చర్యచకితుడై ఈ విషయాన్ని ముందుగా బాబుగారికి చెప్పకపోతినే అని బాధపడి వారితో అవును అడిగాను. చిలకలూరిపేట పోవుటకు పైకము తక్కువ అవుతుందని అడిగాను అని జవాబిచ్చాడు. అంతట సుబ్బారావు గారు ఏమన్నారు అని బాబుగారు అడిగారు. సుబ్బారావు అన్న మాటలు బాబుగారికి, కృష్ణమూర్తికి చెప్పగా వారి వద్ద రూ. 25 లేకుండా ఉన్నాయా? సరే కానివ్వండి అని అన్నారు. రంగన్నబాబు సుబ్బారావు గారి కుమారుడైన రామారావు గారిని పిలిచి మా అయ్యవారు రూ. 25 అడిగితే మీ నాన్న లేవన్నాడట. నీ వద్ద ఉన్న డబ్బులో రూ. 25 ఇవ్వవయ్యా అని అడుగగా వెంటనే రామారావు రూ. 25 తెచ్చి కృష్ణమూర్తికి ఇచ్చారు. కృష్ణమూర్తి ఆ డబ్బు తీసుకుని చిలకలూరిపేట వెళ్తానని రంగన్నబాబు చెప్పగా బాబుగారు ఇప్పుడు ఎందుకు అయ్యగారు చెప్ చెప్పగా బాబుగారు ఇప్పుడు ఎందుకు అయ్యగారు సరే నీ ఇష్టం వెళ్తే వెళ్ళండి, నాకు స్వామి మాత్రం చెప్పలేదు అని అన్నారు. ఓకే. వారి మాటల్లోని అంతరార్థము కృష్ణమూర్తి గ్రహించలేక తన భార్యతో సహా చిలకలూరిపేట వెళ్ళగా అచట వీరు కలుసుకోవనవలసిన వ్యక్తి 3 రోజుల క్రిందట ట్రాన్స్ఫర్ అయి పిడుగురాళ్లకు వెళ్ళడంతో తిరిగి గుంటూరు వచ్చారు. గుంటూరులో కృష్ణమూర్తి రంగన్నబాబు గారికి ఆ విషయం చెప్పి రూ. 25 పైకము రామారావు గారికి తిరిగి ఇచ్చి ఏలూరుకు వచ్చాడు. అంతకు మునుపు ఒకసారి కృష్ణమూర్తి హైదరాబాద్ వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు రంగన్నబాబు దర్శనార్థం గుంటూరు వచ్చి దింటకుర్తి సుబ్బారావు గారి ఇంటికి వెళ్ళగా రంగన్నబాబు గారు ఎవరింట్లోనో గృహప్రవేశానికి చీరాల వెళ్ళారని చెప్పారు. అంతటా కృష్ణమూర్తి సుబ్బారావు వద్ద రూ. 50 చేబదులు అడిగి తీసుకుని రంగన్నబాబు దర్శనార్థం చీరాల వెళ్ళి తిరిగి ఏలూరు చేరిన తర్వాత రూ. 50 సుబ్బారావు గారికి మనీ ఆర్డర్ ద్వారా పంపినాడు. దింటకుర్తి సుబ్బారావు గారింట్లో ప్రసాదం ఇచ్చుట. ఒకరోజు కృష్ణమూర్తి ఆయన భార్య రంగన్నబాబు దర్శనార్థం గుంటూరు వెళ్ళి సాయంత్రం 6 గంటల సమయంలో రంగన్నబాబు గారిని కలిశారు. రాత్రి 11, 12 గంటల వరకు వారితో మాట్లాడి దింటకుర్తి సుబ్బారావు గారి మేడ మీద నిద్రపోయారు. రంగన్నబాబు గారు ఉదయం 5 గంటల సమయంలో దింటకుర్తి సుబ్బారావు గారి ఇంటి నుండి గుడివాడ భావనారాయణ గారి ఇంటికి స్నానార్థము వెళ్ళేవారు. రంగన్నబాబు ఆ రోజు కృష్ణమూర్తితో ఇక్కడ భావనారాయణ అను భక్తుడు కలడు. ఆయన పొన్నూరు దేవాలయమునకు భారీగా విరాళమిచ్చాడు. నేను వారింటికి వెళ్ళి స్నానం చేస్తాను. మీరు కూడా నాతో పాటు రండి. స్నానం చేసి వస్తాము అని పిలిచారు. కృష్ణమూర్తి ఆయన భార్య రంగన్నబాబుతో పాటు గుడివాడ భావనారాయణ ఇంటికి వెళ్ళారు.
రంగన్న బాబు భావనారాయణను కృష్ణమూర్తికి పరిచయం చేశారు. అచట కృష్ణమూర్తి దంపతులు కాలకృత్యములు తీర్చుకుని స్నానానంతరము సంధ్యావందనాది జపాలు పూర్తి చేసుకున్నారు. ఇంతలో రంగన్న బాబు స్నానానికి వెళ్ళగా భావనారాయణ కృష్ణమూర్తితో మాట్లాడుచూ రంగన్న బాబు నివాసము, వారి వివరాలు, ప్రసాదం ఇచ్చుట మొదలగు విషయాల గురించి కృష్ణమూర్తిని ప్రశ్నించారు. తెలిసినంత వరకు కృష్ణమూర్తి వారికి వివరాలు చెప్పాడు. అంతటా భావన్నారాయణ మాకు కూడా రంగన్న బాబు ప్రసాదములు ఇచ్చారని చెప్పారు. ఇంతలో బాబుగారు స్నానం ముగించుకుని కృష్ణమూర్తితో అయ్యగారు మీరు సుబ్బారావు గారింటికి పదండి. నాకు కొంచెం పని ఉన్నది. మీరు ఇక్కడ ఆలస్యం చేయవద్దు. అక్కడ నాకంటే ముందు ఉండాలి అని చెప్పి వెళ్ళారు. అంతటా కృష్ణమూర్తి సత్యవతమ్మ గారలు బయలుదేరుచుండగా భావన్నారాయణ భార్య వెళ్ళుదురు గాని ఉండండి అని మాట్లాడుచూ ఉండగా 10 నిమిషాలు గడిచిపోయాయి. వెంటనే తేరుకుని రంగన్న బాబు రమ్మన్నారు ఆలస్యమైనదని అంటూ కృష్ణమూర్తి భావన్నారాయణ వద్ద సెలవు పుచ్చుకుని సుబ్బారావు గారి మేడ మీదకు వెళ్ళారు. రంగన్న బాబు అక్కడ వీరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కృష్ణమూర్తి సుబ్బారావు గారి ఇంటికి వెళ్ళగానే రండి రండి ఇదిగో ప్రసాదం అంటూ కళ్ళు మూసుకుని నమస్కరించుచూ నిలబడ్డారు. కృష్ణమూర్తి దంపతులు రంగన్న బాబు ప్రక్కన నిలబడ్డారు. ఒక రెప్పపాటు సమయంలో వారి చేతిలోకి పెద్ద ఆపిల్ పండు వచ్చినది. రంగన్ బాబు ఆపిల్ పండును కృష్ణమూర్తి చేతిలో పెట్టి ఆరగించమన్నారు. కృష్ణమూర్తి దంపతులు శ్రీరామచంద్ర ప్రభుని ప్రసాదముగా ఆ పండును స్వీకరించారు. దింటకుర్తి సుబ్బారావు గారింట్లో శివపార్వతుల విగ్రహాలతో మాట్లాడి విభూతిని ప్రసాదించుట. 1969 సంవత్సరంలో గుంటూరులో జరిగిన మరొక సంఘటన గూర్చి ముచ్చటించుకుందాము. శ్రీ దింటకుర్తి సుబ్బారావు గారి మేడ మీద ఉన్న డ్రాయరుపై శివపార్వతుల జంట బొమ్మలు కలవు. అవి పింగాణితో చేయబడినాయి. ఒకరోజు కృష్ణమూర్తి అతని భార్య రంగన్న బాబుతో మాట్లాడుచుండగా మధ్యలో బాబుగారు కృష్ణమూర్తితో అయ్యగారు శివపార్వతులు ఏదో మాట్లాడుకొంచున్నారు. నాకు వినిపిస్తున్నది. మీకు వినిపించటం లేదా అని ప్రశ్నించారు. అంతటా కృష్ణమూర్తి నాకు ఎట్లా వినిపిస్తుంది? మీ అంతట వాళ్ళం మేము అయితేగా అని అన్నాడు. అంతటా రంగన్న బాబు కృష్ణమూర్తితో ఇదివరకు మీరు విభూది అడిగారు కదా! ఇప్పుడు మహాదేవుడిని అడిగి విభూది ఇస్తాను అని అన్నారు. కృష్ణమూర్తి సంవత్సరం క్రిందట బాబుగారిని విభూది అడిగిన మాట వాస్తవము. రంగన్న బాబు గారు విభూదిని ఇస్తానని అనిన 5 నిమిషాల లోపల 2 తులముల విభూది పొట్లమును ఇదిగో విభూది అని ఈ కృష్ణమూర్తి చేతిలో ఉంచుచు ఇది కైలాసములో పరమేశ్వరుని చెంత ఉండేది. ఆ మహాదేవుడే స్వయంగా ఇచ్చాడు. ఇది అందరికీ లభించడం దుర్లభం. కొంచెం కొంచెం వాడుకోండి. మీరు ప్రతి దినం స్నానం చేసిన తర్వాత ధరించండి. తర్వాత సంధ్యావందనాది పూజా కార్యక్రమాలు నిర్వహించుకోండి అని చెప్పారు. శ్రీ మైలవరపు ఆంజనేయ శాస్త్రి కొచ్చిన్ వెళ్ళలేకపోవుట. 1970వ సంవత్సరం ఏప్రిల్ చివరిలో కృష్ణమూర్తి అతని భావమరిది శ్రీ మైలవరపు ఆంజనేయ శాస్త్రి కలిసి కృష్ణమూర్తి తమ్ముని వివాహానికి తెనాలి వెళ్లారు. ఏలూరులో మధ్యాహ్నం 2 గంటలకు రైలు బండిలో బయలుదేరి సాయంత్రం 6 గంటలకు తెనాలిలోని పెళ్లి వారింటికి చేరారు. ఆ రాత్రి వివాహం పూర్తయినది. తెల్లవారి గుంటూరు వెళ్లి బాబుగారిని దర్శించుకోవాలని కృష్ణమూర్తి తలచగా మైలవరపు ఆంజనేయ శాస్త్రి కృష్ణమూర్తితో పాటు వచ్చి బాబుగారిని దర్శించుకుంటానని అచ్చటి నుంచి కొచ్చిన్ వెళ్తానని చెప్పగా కృష్ణమూర్తి అందుకు అంగీకరించాడు. ఇద్దరూ ఉదయాన తెనాలిలో 6 గంటలకు బయలుదేరి 7:30 గంటలకు గుంటూరు చేరారు. ఆ సమయంలో బాబుగారు ఉదయాన స్నానం చేసి వంగా వీధిలోని రామాలయము దగ్గరకు చౌతుర వస్తున్నారు. కృష్ణమూర్తి, ఆంజనేయ శాస్త్రి బాబుగారిని కలిసి వారితో పాటు దింటకుర్తి సుబ్బారావు గారి ఇంటికి వెళ్లారు. బాబుగారు వారితో ఒక గంట సేపు మాట్లాడి శ్రీకృష్ణ అని బిగ్గరగా ఉచ్చరిస్తూ కృష్ణమూర్తికి, ఆంజనేయ శాస్త్రికి చెరి ఒక అరటిపండు ప్రసాదించారు. అంతటా ఇద్దరు బాబుగారి అనుజ్ఞతో ఆ అరటి పండును తిన్నారు. ఆంజనేయ శాస్త్రి రంగన్న బాబుతో గుంటూరు రైలు గేటు వద్దకు ఏలూరు నుండి టాక్సీ వస్తుంది. 9:30 అయినది. నాకు అనుజ్ఞనివ్వండి నేను వెళ్ళిపోతాను అని అన్నాడు. బాబుగారు ఆ మాట విని ఆహాహా అని నవ్వాడు. తర్వాత బాబుగారు కృష్ణమూర్తికి ఏలూరు వెళ్ళడానికి అనుజ్ఞ ఇచ్చారు. పిమ్మట కృష్ణమూర్తి అతని బావమరిది 4 అడుగులు ముందుకు వేయగా అయ్యగారు మీరు ఒక్కరే ఇట్లా రండి అని కృష్ణమూర్తిని పిలవగా ఆంజనేయ శాస్త్రి దూరముగా నిలబడిపోయారు. అంతటా రంగన్న బాబు కృష్ణమూర్తితో మీ బావమరిది కొచ్చిన్ వెళ్ళలేడు.
ఆయన కోసం టాక్సీ రాదు. ఈ విషయాన్ని మీ బావమరిదితో అనవద్దు. ఏలూరు వెళ్ళిన తర్వాత నాకు ఉత్తరం రాయండి అని చెప్పారు. కృష్ణమూర్తి బాబుగారి వద్ద సెలవు తీసుకుని ఏలూరు బయలుదేరాడు. అంతటా దూరముగా నిలబడి ఉన్న ఆంజనేయ శాస్త్రి, రంగన్న బాబు మీతో రహస్యముగా చెప్పిన విషయం ఏమిటి? ఏమిటి బావా? అని కృష్ణమూర్తిని అడగగా, గుంటూరు వాసి అయిన ఒక వ్యక్తి గురించి బాబుగారు ప్రస్తావించాడని, అతనితో నీకు పరిచయం లేదులే అని కృష్ణమూర్తి ఆ మాటను తప్పించాడు. తర్వాత ఆంజనేయ శాస్త్రి కారు వస్తుందనే ఆశతో రైల్వే గేటు వద్ద నిరీక్షిస్తుండగా కృష్ణమూర్తి బస్సు ఎక్కి ఏలూరు చేరాడు. సాయంత్రం 5 గంటల సమయంలో ఆంజనేయ శాస్త్రి కుమారుడు కృష్ణమూర్తి ఇంటి ముందు నుంచి బజారుకు పోతూ ఉంటే కృష్ణమూర్తి చూచి, ఆ అబ్బాయిని మీ నాన్న కొచ్చిన్ వెళ్ళాడా అని ప్రశ్నించాడు. అంతటి వాడు, నాన్న కొచ్చిన్ వెళ్ళలేదు, ఇప్పుడే గుంటూరు నుంచి వచ్చి పడుకున్నాడు అని చెప్పాడు. దీనిని బట్టి రంగన్నబాబు గారికి భూత భవిష్యత్ వర్తమానములు తెలుసునని చెప్పవచ్చును. తర్వాత కృష్ణమూర్తి ఈ విషయాన్ని బాబుగారికి ఉత్తరంలో తెలిపాడు. మహాశివరాత్రి నాడు అలసంద గారెలు ప్రసాదించుట. 1970వ సంవత్సరంలో మహాశివరాత్రి నాడు కృష్ణమూర్తి అతని భార్య, కుమారుడు, కోడలు, కుమార్తె గుంటూరు వెళ్లారు. ఆ రోజు రాత్రి 8 గంటలకు శ్రీ సీతారామచంద్ర ప్రభువు దయ వలన రంగన్న బాబు ద్రాక్ష పండ్లు ప్రసాదముగా వారికిచ్చారు. తర్వాత బాబుగారు కృష్ణమూర్తి కుమారుని దగ్గరకు పిలిచి, దింటకుర్తి సుబ్బారావు మేడ మీద ఉన్న డ్రాయర్‌ను చూపి, అందులో ఏమి ఉందో చూడు అని అన్నారు. వెంటనే కృష్ణమూర్తి గారి కుమారుడు డ్రాయర్ లాగి చూడగా అందులో పెద్ద టమాటో పండు ఒకటి ఉన్నది. ఆ పండు నీకొక్కడికే కావున పండును తిను అని బాబుగారు అతనితో అన్నారు. వెంటనే అతను ఆ టమాటా పండుని తిన్నాడు. రాత్రి 9 గంటల సమయంలో రంగన్న బాబు కళ్ళు మూసుకుని ధ్యాన నిమగ్నులైనారు. వెంటనే ఆయన చేతిలోనికి 2 గారెలు వచ్చాయి. రంగన్న బాబు ఆ గారెలను ముక్కలుగా చింపి కృష్ణమూర్తి అతని కుటుంబ సభ్యులకు పంచారు. గారెలు పంచుతూ రంగన్న బాబు, ఇవి ఏమి గారెలు? వేటితో చేశారు అని ప్రశ్నించారు. వారు మినపప్పుతో చేసినవని ప్రత్యుత్తరం చెప్పారు. అంతటా బాబుగారు కృష్ణమూర్తితో, ఇవి అలసందలతో చేసినవి కావున అలసందల గారెలు అని అంటారు. అలసంద గారెలు అని అంటారు. ఈ రోజున మహాశివరాత్రి గదా! శ్రీ సీతారామచంద్రులు ఫలహారం చేసుకున్నారు. మీకు కూడా ఇవ్వమన్నారు అని అన్నారు. కృష్ణమూర్తి, వారి కుటుంబ సభ్యులు బాబుగారు ఇచ్చిన ప్రసాదమును స్వీకరించారు. 3 అరటిపండ్లు కృష్ణమూర్తి ఇంటికి పంపుట. కృష్ణమూర్తి ఏలూరులో డాబా పైన కాపురం ఉంటున్నారు. డాబా పైన ఒక వంటగది, 2 పడక గదులు, 3 రేకుల వసారా ఉన్నది. డాబా పైన ఉత్తర దిక్కున ఖాళీ స్థలం ఉన్నందున ఎండాకాలంలో అక్కడ పడుకుంటారు. కొంత భాగములో తొట్టెలు తెప్పించి గులాబీ, మందారం మొదలగు మొక్కలు పెంచుతున్నారు. 1971వ సంవత్సరంలో మహాశివరాత్రి నాడు ఉదయం 9 గంటలకు కృష్ణమూర్తి ఇంటికి వాడుకగా నెయ్యి పోసే అమ్మాయి రాగా, ఆ అమ్మాయికి ఇవ్వవలసిన డబ్బు లెక్క చూస్తూ ఆమెతో మాట్లాడుచున్నాడు. అదే సమయంలో సత్యవతమ్మ పెద్దగా ఎవరో కేక వేసినట్లు వినిపించగా, ఆవిడ వంట చేస్తూ వంటగదిలో నుండి రేకుల వసారాలోనికి వచ్చి, ఎవరు కేక వేసినది అని కృష్ణమూర్తితో అన్నది. ఇంతలో రేకుల మీద దబేలున శబ్దమైనది. అప్పుడు కాకులు పెంకులు దొర్లించడము, కోతులు దూకడము వాడుక కలదు. అందువలన పూల కుండీల మొక్కల వైపు తొలుత సత్యవతమ్మ వెళ్ళలేదు. మళ్ళీ మరొకసారి ఎవరో పిలిచిన శబ్దం వినిపించడం వలన సత్యవతమ్మ పూల కుండీల దగ్గరకు వెళ్ళి చూసినది. అక్కడ మందార, గులాబీ, తులసి మధ్య భాగములో శ్రీ ఆంజనేయ స్వామి, బాలాంజనేయ స్వామి వారి రూపంలో శ్రీరామచంద్ర ప్రభువు పాదాల వద్ద ఎలా కూర్చుంటారో అలాగే కూర్చుని ఉన్నారు. వెంటనే సత్యవతమ్మ స్వామిని చూసి ఆశ్చర్యపడి, ఏమండోయ్ తొందరగా ఇటు రండని ఒక కేక పెట్టి అక్కడే నిశ్చేష్టురాలై నిలబడిపోయినది. వెంటనే కృష్ణమూర్తి అతని కుమార్తె ఆ కేక విని పరిగెత్తారు. ఆశ్చర్యకరము, శ్రీ ఆంజనేయ స్వామి వారు భూమి నుండి అంతరిక్షము పైకి లేచి గగన మార్గమున పోవుచుండ దృశ్యము ముఖ్యముగా సంజీవని పర్వతమును తీసుకుని వచ్చిన దృశ్యము చూసి వారు స్వామికి నమస్కరించారు. శ్రీ ఆంజనేయ స్వామి వారు అంతర్ధానమైన పిమ్మట, ఏమిటి ఈ దృశ్యము అని పరితపిస్తుండగా మందార, తులసి, గులాబీ పూల తొట్టెల మధ్య భాగములో
3 అరటిపండ్లు ఉండుట చూశారు. వెంటనే ఆ అరటిపండ్లను తీసుకున్నారు. కానీ ఆ పండ్లను ఏమి చేయాలో వారికి అవగాహన కాలేదు. కృష్ణమూర్తి దంపతులకు గత 35 సంవత్సరాల నుండి శ్రీ రామచంద్ర ప్రభువు, రంగన్న బాబు గార్ల ద్వారా ప్రసాదం అందేది. రంగన్న బాబు లేకుండా ప్రత్యక్షముగా ప్రసాదం ఇవ్వడం ఇది తొలిసారి. శ్రీ రామచంద్ర ప్రభువుల వారి కరుణా కటాక్షములు ఈ విధముగా కృష్ణమూర్తికి లభించినందునకు ఎంతో సంతోషించారు. ఆ రోజు మహాశివరాత్రి. మా జన్మ తరించినదని కృష్ణమూర్తి భావించాడు. ఈ ప్రసాదము మాకేనా? ఇంకెవరికైనానా? అని తర్కించుకుని పూజా మందిరంలో కోదండరామస్వామి పటం వైపు చూస్తూ ఆనంద బాష్పములతో కన్నీరు కార్చారు. వెంటనే రంగన్న బాబు గారి దర్శనానికి వెళ్ళి ఈ వృత్తాంతము చెప్పాము అనే ఆలోచన రాగా, మాకు ఆంజనేయ స్వామి ప్రసాదముగా ఇచ్చిన ఆ 3 అరటిపండ్లను తీసుకుని కృష్ణమూర్తి, అతని భార్య, కుమార్తె గుంటూరు బయలుదేరారు. గుంటూరుకి వెళ్లి రంగన్న బాబు గారిని కలిసి ఉదయం ఏలూరులోని వారి ఇంట్లో జరిగిన వృత్తాంతం వివరించారు. రంగన్న బాబు జరిగిన విషయాన్ని విని రామచంద్ర స్వామిని అడిగి ప్రభు ప్రభువే ఈ అరటిపండ్లను శ్రీ ఆంజనేయ స్వామి ద్వారా పంపించారని కృష్ణమూర్తికి చెప్పారు. కుమార్తె వివాహ సంబంధాలు త్వరగా నిర్ణయమగుతాయని, దానికి ఆశీర్వచనముగా ఈ పండ్లను శ్రీ రామచంద్ర ప్రభువు పంపారని బాబుగారు కృష్ణమూర్తి గారికి చెప్పారు. ఈ 3 అరటిపండ్లలో ఒక పండు దింటకుర్తి సుబ్బారావు గారికి, మరొక పండు శ్రీ నోరి వెంకటేశ్వర్లు గారికి, మూడో పండును కృష్ణమూర్తి భార్యని చెరొక సగము తీసుకోమని బాబుగారు చెప్పారు. రంగన్న బాబు చెప్పినట్లు 2 పండ్లను వారికి ఇచ్చి, ఒక పండును కృష్ణమూర్తి, సత్యవతమ్మ చెరి సగం స్వీకరించి, మూడో రోజున బాబుగారి అనుమతితో ఏలూరు చేరారు. మొక్కజొన్న కండ ప్రసాదించుట. కోదండరామస్వామి వారు అరటిపండ్లను ప్రసాదించిన ఒక సంవత్సరమునకు 1972వ సంవత్సరంలో ఒక రోజున ఏకాదశి తిథి మధ్యాహ్నం 12 గంటల సమయములో కృష్ణమూర్తి ఇంటి వద్ద ఉండగా సత్యవతమ్మ వంట పూర్తయి మహానివేదన జరుపుచున్నది. హఠాత్తుగా రేకుల వసారా మీద ఎవరో దూకిన శబ్దం వినిపించగా వెంటనే కృష్ణమూర్తి కుమార్తె పూల మొక్కల వద్దకు వెళ్ళి చూసినది. అక్కడ మందార, తులసి మొక్కల మధ్యన ఒక మొక్కజొన్న కండ పడి ఉన్నది. కోతులు, కాకులు అక్కడ ఏమీ కనిపించలేదు. వెంటనే కృష్ణమూర్తి ఆ కండను కళ్ళకద్దుకుని తన భార్య, కూతురుతో బాటు గుంటూరుకి వెళ్ళి రంగన్న బాబు గారిని కలిసి ఈ విషయం చెప్పారు. ఈ విషయము విని రంగన్న బాబు మొక్కజొన్న కండను ప్రసాదముగా స్వీకరించమని, ఇది స్వామి సందేశమని కృష్ణమూర్తికి చెప్పగా, వారు ఆ కండను ప్రసాదముగా స్వీకరించారు. భవిష్యత్తులో ఎప్పుడైనా ప్రసాదం శ్రీ రామచంద్ర ప్రభువుల వారు పంపిన ఎడల మీరు గుంటూరు రానవసరం లేదని, మీరే కొంత స్వీకరించి, కొంత ఎవరికైనా పెట్టమని బాబుగారు కృష్ణమూర్తికి చెప్పారు. మర్నాడు బాబుగారి వద్ద సెలవు పుచ్చుకుని కృష్ణమూర్తి, అతని కుమార్తె సత్యవతమ్మ గారులు ఏలూరు వచ్చారు. శ్రీ కె.జి. కృష్ణమాచార్యులు వారి మేడ మీద నరసింహ శతక పఠనం. 1974 సంవత్సరంలో కృష్ణమూర్తి సకుటుంబ సమేతముగా తీర్థయాత్రలకు వెళ్ళి చివరిగా అమరావతి దర్శించి రంగన్న బాబు గారి దర్శనార్థం గుంటూరు వచ్చారు. బాబుగారిని దర్శించిన తర్వాత కె.జి. కృష్ణమాచార్యుల వారి మేడ మీద నరసింహ శతకము చదవమని బాబుగారు ఆజ్ఞాపించారు. ఆ సమయములో అనేక మంది భక్తులు బాబుగారి వద్ద ఉన్నారు. అంతటా కృష్ణమూర్తి నరసింహ శతక పఠన ప్రారంభించి మధ్యాహ్నం 1:45 పూర్తి చేశాడు. అంతటా బాబుగారు అరటిపండ్లు, యాపిల్ పండ్ల ముక్కలు స్వామికి నివేదన చేసి తలుపులు వేయించారు. 10 నిమిషాల తర్వాత అచ్చట ఉన్న భక్తులందరికీ ప్రసాదం పంచిపెట్టిరి. శ్రీ వేదవ్యాస గారి ఇంట్లో శ్రీ నరసింహ శతక పఠనము. ఒకసారి కృష్ణమూర్తి కుటుంబ సహితముగా హైదరాబాద్ నుండి గుంటూరు వచ్చి రంగన్న బాబు గారిని కలిశాడు. ఆ రోజు రాత్రి కె.జి. కృష్ణమాచార్యులు ఆ రోజు రాత్రి కె.జి. కృష్ణమాచార్యుల ఇంట్లో నరసింహపట్నం జరిగినది. కృష్ణమూర్తి బాబుగారి వద్ద నుంచి సెలవు తీసుకుంటూ, నేను హైదరాబాద్ వెళ్ళి కొడుకు, కోడలను అచ్చట దింపి తర్వాత ఏలూరు వస్తానని తెలిపాడు. అంతటా రంగన్న బాబు కృష్ణమూర్తితో, శ్రీ వేదవ్యాస గారిని హైదరాబాద్లో కలవండి, రంగడు పంపించాడని చెప్పండి. వారి ఇంట్లో నరసింహ శతక పారాయణ చేయండి. ఆయనకు నరసింహ శతక పారాయణ వినుటలో కొంత సమయం ఇవ్వండి. మీరు నరసింహ శతక పారాయణ చేసిన తర్వాత ఆ పుస్తకానికి
ఆ పుస్తకాన్ని ఆయనకి ఇవ్వండి. వారిని ఖాళీగా ఉన్నప్పుడు మధ్య మధ్యలో నరసింహ శతక పారాయణ చేయమని చెప్పండి అని అన్నారు. అప్పటికి శ్రీ వేదవ్యాస్ ఐఏఎస్ ఎవరో కృష్ణమూర్తికి తెలియదు. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కృష్ణమూర్తి వారి గురించి విచారించి, వారు ఖైరతాబాద్ స్టేషన్ వద్ద ఉన్న గెస్ట్ హౌస్‌లో ఉంటున్నట్లు తెలుసుకొని తెలుసుకొని కలిసి స్వీయ పరిచయం చేసుకున్నాడు. రంగన్నబాబు ఆదేశానుసారం వచ్చానని, నరసింహ శతక పఠనము చెయ్యవచ్చామని తెలపగా, వారు రంగన్నబాబు సందేశాన్ని విని ఆనందించి, మూడవ రోజు సాయంత్రం 6 గంటలకు వారి ఇంటికి వచ్చి, నరసింహ శతక పఠనము చేయుటకు అనుజ్ఞను తెలిపిరి. మూడవ రోజున సాయంత్రము కృష్ణమూర్తి శ్రీ వేదవ్యాస్ గారి ఇంటికి వెళ్ళి, నరసింహ శతక పఠనము 6 గంటల 45 నిమిషాలకు ప్రారంభించి, 8:30 గంటలకు పూర్తి చేశాడు. వారు మొదలు నుండి ఆఖరు వరకు నరసింహ శతక పఠనాన్ని భక్తి శ్రద్ధలతో విని ఆనందించారు. తర్వాత చదివిన పుస్తకాన్ని కృష్ణమూర్తి శ్రీ వేదవ్యాస్ గారికి ఇచ్చి, వారి వద్ద సెలవు తీసుకుని ఇంటికి వచ్చాడు. శ్రీ రామచంద్ర ప్రభువుల వారి అనుజ్ఞతో శ్రీ రంగన్న బాబు గారి ద్వారా ఇతర భక్తులకు జరిగిన అనుభవాలు. 1. రంగన్నబాబు చీరాలలో ఉండగా గుంటూరు వాసి అయిన దింటకుర్తి సుబ్బారావు గారు బాబుగారిని దర్శించి వారిని తమ ఇంటికి ఆహ్వానించి తమ ఇంట 18 సంవత్సరాలు ఉంచుకున్నారు. తన స్థాపించిన పప్పుల మిల్లుకు శ్రీ రంగన్నబాబు దాల్ మిల్ అని పేరు పెట్టుకున్నారు. తర్వాత ఆయన కుమార్తెలకు వివాహాది కార్యక్రమాలు, కుమారులకు ఉద్యోగములు శ్రీ స్వామి దయ వలన ప్రాప్తించాయి. 2. ఏలూరులో చీమకుర్తి మల్లికార్జునరావు గారికి అమృతం ప్రసాదించారు. 3. ఏలూరులో శ్రీ మద్దు రామారావు గారికి పటిక బెల్లము, ద్రాక్ష పళ్ళు, లడ్డూలు, త్రివిక్రమ ఫలాలు ప్రసాదించారు. 4. మందా జగన్నాథరావు గారి ఇంట్లో దేవలోకం నుండి కుంకుమను ప్రసాదించి ప్రాప్తం ఉన్న వారికి పంచారు. 5. రంగన్నబాబు పోలవరము, గుంటూరు, చీరాలలో నివసించిన సమయములో వీరి దర్శనార్థం వచ్చిన వారిలో వ్యాపారమునకు వీరి చేతి సొమ్ము తీసుకుని అనేక మంది వ్యాపార అభివృద్ధి పొందారు. కొందరు తమ వ్యాపారములో బాబుగారి పేరు పెట్టుకుని అభివృద్ధి పొందిరి. 6. కొందరు బాబుగారిని సంతానం ప్రసాదించమని అభ్యర్థించగా వారికి సంతాన ప్రాప్తి కలిగినది. కొందరికి బాబుగారు పండ్లు, పుష్పములు, తులసీదళ తీర్థములు ప్రసాదించారు. 7. శ్రీ వేకుంఠ సుబ్బారావు గారు రంగన్నబాబు గారికి బాల్య స్నేహితులు. ఏలూరులో సుబ్బారావు గారు కృష్ణమూర్తికి పరిచయమైన తర్వాత అనేకసార్లు కృష్ణమూర్తి వారి ఇంటికి వెళ్ళడము గాని, సుబ్బారావు కృష్ణమూర్తి ఇంటికి రావడము జరిగేది. స్వామివారు అనుగ్రహించిన ప్రసాదములు తనకు ఇవ్వవలసినదిగా వారు రంగన్నబాబును కోరేవారు. బాబుగారు దయతో అంగీకరించి స్వామివారిని స్మరించి ఒకసారి పటికీ బెల్లం, 2 సార్లు ద్రాక్ష పండ్లు ప్రసాదించారు. ఒకసారి రంగన్నబాబు గారు స్వామి ఇచ్చారని 9 పొట్లములు తెచ్చి అందులో ఒక పొట్లము కృష్ణమూర్తికి ఇచ్చారు. ఆ పొట్లములో సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ఉన్నది. మిగతా పొట్లములు ఇతర భక్తులకు ఇచ్చారు. ఒకరోజు కృష్ణమూర్తిని మందా జగన్నాథరావు గారితో కలిసి ఉరుం సత్యనారాయణ గారి ఇంటికి, వక్కలగడ్డ వెంకటరత్నం గారి ఇంటికి వెళ్ళి తనను గురించి విచారించి రమ్మని కోరగా, కృష్ణమూర్తి, మందా జగన్నాథరావు గారులు వెళ్ళి విచారించగా, రంగన్నబాబు మధ్యాహ్నం 12 గంటలకు వారి ఇళ్లకు వెళ్ళి భోజనం చేసి 1 గంట వరకు పడుకుని వెళ్ళేవారని, అవన్నీ ఏకకాలంలో జరిగినట్లుగా ఇద్దరు చెప్పి ఆశ్చర్యపరిచారు. తర్వాత వీరు రంగన్నబాబు వద్దకు వచ్చి ఒకే వ్యక్తి 2 ఇళ్లలో ఒకే సమయంలో భోజనం చేయడము సాధ్యమా అని ప్రశ్నించగా, బాబుగారు నవ్వి తాను వక్కలగడ్డ వెంకటరత్నం ఇంటి వద్ద ఉన్నానని, ఊరం సత్యనారాయణ ఇంట్లో శ్రీరామచంద్ర ప్రభు తన రూపంలో ఉండేవాడని చెప్పారు. దీనిని బట్టి భగవంతునకు భక్తునకు అవినాభావ సంబంధం ఉంటుందని గమనించవచ్చును. 1979 సంవత్సరము కార్తీక మాసంలో కార్తీక పురాణము తాతయ్య గారింట్లో కృష్ణమూర్తి చదవలేదు. కారణం తాతయ్య గారికి చెముడు సంప్రాప్తించగా గట్టిగా చెప్పినా నాకు వినిపించటలేదు. కావున నేనే చదువుకుంటానని తాతయ్య గారు కృష్ణమూర్తితో చెప్పగా, కృష్ణమూర్తి కార్తీక పురాణము వారింట్లో చదువుట విరమించాడు. 1958 సంవత్సరంలో రంగన్నబాబు గారి అనుజ్ఞతో తాతయ్య గారి ఇంట్లో
కృష్ణమూర్తి ప్రారంభించిన కార్తీక పురాణ పఠనము 20 సంవత్సరాలు నిర్విఘ్నముగా కొనసాగి 1979 సంవత్సరంలో విరమించబడటము, రంగన్న బాబు గారు కార్తీక మాసంలోనే దేహత్యాగము చేయడము కాలపురుషుని లీల. ఇంతవరకు దేవులపల్లి కృష్ణమూర్తి గారు రాసిన శ్రీ బూర్లె రంగన్న బాబు గారు దివ్య లీలామృతము తెలుసుకున్నాము. అందులో ఎక్కువగా వారి స్వీయ అనుభవాలను మాత్రమే వ్రాశారు. ఇప్పుడు చీరాలవాసి అయిన శ్రీ కార్యంపూడి రామకృష్ణారావు గారి దివ్యానుభవాలను, వారు సేకరించిన రంగన్న బాబు గారి లీలలను ముచ్చటించుకుందాము. జై సాయి మాస్టర్.